హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. వీటికి వచ్చేసి బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏవి కావండి, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇది వచ్చేసి మనకి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ది అఫీషియల్ వెబ్సైట్. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ న్యూస్ అండ్ అప్డేట్స్ అని, టెండర్స్ అని, నోటిఫికేషన్స్ అని, రిక్రూట్మెంట్స్ ఉంటుంది. రిక్రూట్స్ మీద క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఆన్ స్కిల్డ్ ఆర్టిషన్స్ ఇన్ అని చెప్పేసి సీనియర్ మేనేజర్ ఎంఎంఎస్ ముంబై. ఓకేనా, ముంబైలో ఉన్న మనకి ఏంటంటే ఈ సంస్థ నుండి మనకి రిక్రూట్మెంట్ అయితే పడింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసారు ఇక్కడ. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కాదు, అవుట్ సోర్సింగ్ కూడా కాదు, అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి 10th ఆగస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. రీసెంట్గా మనకి లాస్ట్ డేట్ కూడా పొడిగించడం జరిగింది. 27th జూలైన మనకు ఒక కరికులం అనేది ఓపెన్ చేశారు. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, మనకి 15th ఆగస్ట్ 2024కి అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 10th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ వరకు వీలైతే ఎక్స్టెండ్ చేశారు. మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ ఇన్వైటెడ్ ఫర్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి పొజిషన్ చూసుకున్నట్టయితే పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి స్కిల్డ్ ఆర్టిషన్ అండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి స్కిల్డ్ ఆర్టిషన్ అనేది పొజిషన్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ సెంట్రల్ సర్వీస్. ఓకేనా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. గ్రూప్ సి పొజిషన్ అండి ఇది వచ్చేసి మనకి. ఓకేనా, గ్రూప్ సి పొజిషన్. ఇందులో మనకి ట్రేడ్స్ చూసుకున్నట్టయితే మెకానిక్, మోటార్ వెహికల్ అండి. తర్వాత వచ్చేసి వెల్డర్, టైర్ మ్యాన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టిన్ స్మిత్, నెక్స్ట్ వచ్చేసి పెయింటర్ అండి. టోటల్గా మనకి 9 వేకెన్సీ అయితే డివైడ్ చేశారు. అందులో మనకి కేటగిరీ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. యూఆర్ కేటగిరీకి వచ్చేసి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి లేవు, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3. ఇప్పుడు ఇక్కడ ఎస్టీ వాళ్ళకి లేవు కదా, అప్లై చేసుకోవడానికి లేదా అంటే అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 4 ఉన్నాయి కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్లో రావాలన్నమాట. ఓకేనా, మీకు మంచిగా మార్క్స్ వచ్చినట్టయితే మీకు పోస్ట్ అనేది మీరు సెలెక్ట్ అవుతారు. అలాగే పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే 19,900 అయితే ఇవ్వడం జరుగుతుందండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ మీరు చూసుకున్నట్టయితే పర్ మంత్ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. అలాగే లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 10th ఆగస్ట్ 2024 ఇచ్చారు. మీకు ఆల్రెడీ ముందు చూపించాను కదా, 15th ఆగస్ట్ 2024 వరకు మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీలో మనకి ఫస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, బిట్వీన్ 18 to 30 ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి, ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ట్రేడ్ అంటే ఐటీఐ అండి. ఐటీఐలో మనకి ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ చూడండి, మెకానిక్, మోటార్ వెహికల్ కానీ, లేదంటే వెల్డర్ కానీ, టైర్ మ్యాన్ కానీ, టిన్ స్మిత్ కానీ, పెయింట్ కానీ, ఎవరైతే ఐటీఐలో ఈ రిలవెంట్ డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. ఏది మీరు ఐటీఐతో అప్లై చేస్తే. ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు చూడండి, 8th స్టాండర్డ్. మీరు 8th స్టాండర్డ్ పాస్ అయినా ఇది అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 ఇయర్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్. మీకు ఇప్పుడు పెయింటర్గా కానీ, వెల్డర్గా కానీ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి 1 ఇయర్, 8th క్లాస్ పాస్ అయితే చాలు మీకు. ఓకేనా, మీరు ఐటీఐ చదవాల్సిన అవసరం లేదు. 8th పాస్ అయినా సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఐటీఐతో మీరు అప్లై చేసుకుంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బట్ 8th క్లాస్తో అప్లై చేసుకున్నట్టయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్ అయితే
అవసరం ఉంటది. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే మెకానిక్ మోటార్ వెహికల్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళకొచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. లైట్ మోటార్ అండ్ హెవీ మోటార్ వెహికల్‌ది డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీగా కావాలి. ఓన్లీ మెకానిక్ మోటార్ వెహికల్‌కి అప్లై చేసిన వాళ్ళు మాత్రమే. ఓకేనా? రిమైనింగ్ వాళ్ళకి అవసరం లేదు. మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఓకేనా? డ్రైవింగ్‌కి సంబంధించి. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఫస్టు ఎవరైతే ఈ మెకానిక్ ఉందో వాళ్ళ దగ్గర వ్యాలిడ్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలి. డ్రైవింగ్ స్కిల్స్ అయితే టెస్ట్ చేస్తారు. రిమైనింగ్ వాళ్ళకొచ్చేసి కాంపిటీటివ్ ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈ ఎక్స్‌పీరియన్స్ గాని, రిలవెంట్ సర్టిఫికేట్స్ గాని ఏమైనా లేకపోతే అదేంటంటే మనకి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళే షార్ట్ లిస్ట్ చేసి మీకు అడ్మిట్ కార్డ్ అయితే ప్రొవైడ్ అయితే చేయరని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ యాస్ స్పెసిఫైడ్ ఫార్మాట్. అంటే మనకు ఒక ఫార్మాట్ ఉంటది. ఆ ఫార్మాట్‌లోనే మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. మీకు ఫర్దర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 1 ఇయర్ అనేది ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ దట్ మీకు కన్ఫర్మ్ అయితే చేస్తారు. ప్రొబేషన్ పీరియడ్ మీన్స్ ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఓకేనా? ఏ సర్టిఫికేట్స్ మనం సెల్ఫ్ అటాచ్ చేయాలి. సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ 10థ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ సర్టిఫికేట్‌ని జిరాక్స్ తీసి కిందన మీరు సిగ్నేచర్ చేశారనుకోండి అది సెల్ఫ్ అటాచ్డ్ అనమాట. ఓకేనా? ఇందులో మనకి ఏదొస్తుందంటే ఏజ్ ప్రూఫ్ వచ్చేసి 10థ్ క్లాస్ మార్క్ లిస్టు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ మీన్స్ ఐటీఐ అండి. లేదు మీరు 8థ్ క్లాస్‌తో అప్లై చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే ఈ మెకానిక్ మోటార్ వెహికల్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకొచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరైతే 8థ్ క్లాస్‌తో అప్లై చేస్తున్నారో వాళ్ళకొచ్చేసి మనకేంటంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇవన్నీ మనం ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. అప్లికేషన్ ఫిల్ చేసి ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఎన్వలప్ కవర్‌లో మీరు పెట్టాలి. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు 8థ్ క్లాస్ పాస్ అయ్యి వెల్డర్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. అలాగే మీకు పెయింటర్‌గా కూడా ఉందనుకోండి. 2 అప్లికేషన్స్ మీరు పెట్టుకోవచ్చు. బట్ 2 ఎన్వలప్ కవర్‌లో సెపరేట్‌గా మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీస్ కూడా సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటుంది. ఎన్వలప్ కవరు మీరు ఏ అడ్రస్‌కి పంపించాలంటే ఇక్కడ మనకు చూడండి. మనకిక్కడ ముంబై అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. పిన్ కోడ్ వచ్చేసి 400018 ముంబైకి మనం అయితే స్పీడ్ పోస్ట్ గాని, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా గాని మనం అయితే పంపించాల్సి ఉంటుందండి. అది కూడా మనకి 15థ్ ఆగస్ట్ 2024 లోపు వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి అప్లికేషన్ వితౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గాని, వితౌట్ సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ గాని, వితౌట్ కాపీస్ ఆఫ్ డిజైర్డ్ సర్టిఫికేట్స్ గాని ఇవేవైనా లేకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 100 అండి. అండ్ దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ కేటగిరీ వాళ్ళైనా సరే వాళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకొచ్చేసి రూ. 100 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇండియన్ పోస్టల్ ఆర్డర్. ఓకేనా? మీరు దగ్గరున్న పోస్ట్ ఆఫీస్ సెంటర్ దగ్గరికెళ్లి ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీయాలండి అని చెప్పేసి రూ. 100 అంటే వాళ్ళైతే కట్టించుకోవడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ 400 అనేది ఏంటంటే మీరు అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికెళ్ళినప్పుడు పే చేయాల్సిన మనీ మాట. ఓకేనా? ఎగ్జామినేషన్ 400 కూడా ఎగ్జామ్షన్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ వాళ్ళకి ఎటువంటి ఫీజ్ అయితే ఉండదు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 400 అది ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరు పే చేయాల్సిన అమౌంట్ మాట. ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. రూ. 100 అప్లికేషన్ ఫీజ్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటని చూసుకున్నట్టయితే రిజిస్టర్ అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీ ఫోటో అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? ఇక్కడ అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత అప్లికేషన్ బయట నుంచి ఫోటో మీదకెళ్ళేలాగా ఇలాగ ఒక సైన్ చేయండి. అండ్ మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ నేము, ఫాదర్ నేము అండ్ నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ది ట్రేడ్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి ఉంది కదా! ఆర్టిషియన్ అని. ఇక్కడ ట్రేడ్ ఏంటి రాస్తారు? పెయింటర్‌కి అప్లై చేస్తే పెయింటర్ అని రాస్తారు. లేదు వెల్డర్‌కి అప్లై చేస్తే వెల్డర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అలాగే మీ పర్మనెంట్ అడ్రెస్ రాయండి విత్ పిన్ కోడ్, కరస్పాండింగ్ అడ్రెస్ అండ్ నెక్స్ట్ మీ మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, సిటిజన్ వచ్చేసి ఇండియన్ అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇయర్స్, మంత్స్, డేస్ ఎన్ని కంప్లీట్ అయ్యాయి ఏంటని చెప్పేసి అండ్ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. యూఆర్‌ఐ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదైతే ఉంటుందో అది టిక్ చేసుకోండి దాని మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, టెక్నికల్ క్వాలిఫికేషన్, ట్రేడ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ మీరు అప్లై చేయట్లేదు అనుకోండి. ఐటీ అయితే అప్లై చేస్తే జస్ట్ ఇలా డాష్ పెట్టి వదిలేసేయండి. ఓకేనా? అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫిల్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ ఎవరైతే మెకానిక్ ఉంటారో మోటార్ వెహికల్‌కి అప్లై చేస్తున్నారు కదా! వాళ్ళకి ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళొచ్చేసి చిన్న చిన్న డాష్‌లు పెట్టేసి వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే ప్రొవైడ్ చేసి డేట్, ప్లేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఫిల్ చేసేసేయండి. ఇది ఎన్వలప్ కవర్‌లో పెట్టి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్‌ని ఏవైతే ఎక్స్‌ప్లెయిన్ చేసానో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరైతే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి 15థ్ ఆగస్ట్ 2024లో. ఇదేనండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.